విద్యా ప్రణాళిక నిర్మాణం ఎంతో కృషితో కూడిన ప్రక్రియ. ఇందులో పొందుపరిచే అంశాలు ముఖ్యంగా దేశ గమ్యాలను, సాంఘిక శాస్త్ర ఆశయాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల మనోవికాసాన్ని, వారి సమగ్ర అభివృద్ధిని పెంపొందించే విధంగా ఉండాలి. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక విద్యార్థులలో సాంఘిక సామర్థ్యాలను పెంపొందిస్తూ వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దేదిగా ఉండాలి. జాతీయ ఐక్యత, స్థానిక అంశాల అవగాహనతో అనుసంధానం చేసేదిగా ఉండాలి. సాంఘిక శాస్త్రంలో భాగాలైన చారిత్రక, భౌగోళిక, రాజనీతికి సంబంధించిన ఆర్థిక అంశాలన్నీ విడివిడిగా కాకుండా పరస్పర ఆధారాలై ఒకదానితో మరొకటి సహసంబంధం కలిగి ఉండాలి. ఉపాధ్యాయులు విద్యా ప్రణాళిక భావన, నిర్వచనాలు, సూత్రాల గురించి తెలుసుకుంటారు. విద్యా ప్రణాళిక భావన తెలుసుకోగలుగుతారు. విద్యా ప్రణాళిక నిర్వచనాలు తెలుసుకోగలుగుతారు. విద్యా ప్రణాళిక ఆవశ్యకత, ప్రాముఖ్యత తెలుపగలరు. విద్యా ప్రణాళిక సూత్రాలను వివరించగలరు. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల గురించి అవగాహన ఏర్పడుతుంది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం నిర్మాణం గురించి తెలుసుకోగలరు. ఎన్సిఎఫ్ 2005 విద్యా ప్రణాళిక నిర్మాణ మార్గదర్శకాలను తెలుపగలరు. నూతన విద్యా ప్రణాళికకు అనుగుణంగా ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక నిర్మాణం జరగాల్సిన ఆవశ్యకతను వివరించగలుగుతారు. పాఠశాల వివిధ స్థాయిలలో సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో పొందుపరచవలసిన అంశాలను గుర్తించగలుగుతారు. విద్యా ప్రణాళిక భావన, స్వభావం మరియు పరిధి. విద్యా ప్రణాళిక ఆంగ్ల భాషలో కరికులం అని అంటారు. కరికులం లాటిన్ భాషలోని కరెరే అనే పదం నుండి తీసుకోబడింది. కరెరే అంటే పరుగు అనే అర్థం మరియు ధావన పదం ఏ రన్వే లేదా ఒక వ్యక్తి గమ్యస్థానానికి చేరుకోవడానికి పరిగెత్తే మార్గం అనే అర్థం. విద్యా ప్రణాళిక అనే పదాన్ని సాధారణంగా విద్యార్థి పాఠశాలలో చేయవలసిన అంశాల జాబితా అని అర్థంలో వాడతారు. వాస్తవానికి పాఠ్యాంశాల జాబితా విద్యా ప్రణాళికలో ఒక భాగం మాత్రమే. విద్యా ప్రణాళిక అంటే విద్యాసంస్థ ఎంపిక చేసిన, సంఘటితపరిచిన మొత్తం బోధనాభ్యసన కార్యక్రమాల సముదాయమని, విద్య అంతిమ లక్ష్యానికి వాస్తవ రూపం ఇచ్చి ఆచరణలో పెట్టడానికి ఉపాధ్యాయునికి అందుబాటులో ఉండేదని అర్థము. ఇంతకుముందు విద్యా ప్రణాళిక అంటే విద్యార్థులు పొందవలసిన వివిధ రకాల జ్ఞానము, నైపుణ్యాలు విద్యార్థి అవసరాలను బట్టి కాకుండా నిపుణుల విద్యా ప్రణాళికావేత్తల దృష్టికోణంలో విద్యా ప్రణాళిక ఏర్పడింది. కానీ ప్రస్తుత భావన ప్రకారం విద్యా ప్రణాళిక అంటే విద్యార్థి పొందే అభ్యసన అనుభవాల సముదాయం. పాఠశాల చేపట్టే వివిధ కార్యక్రమాలు విద్యా ప్రణాళికలోని భాగమే. విద్యా ప్రణాళిక ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కావలసిన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. క్రో ప్రకారం విద్యార్థి మానసికంగా, శారీరకంగా, భావావేశపరంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా వికాసం చెందేటట్లు చేసే పాఠశాల కార్యక్రమాల మొత్తాన్ని విద్యా ప్రణాళిక అంటారు. క్రో ప్రకారం విద్యార్థి మానసికంగా, శారీరకంగా, భావావేశపరంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా వికాసం చెందేటట్లు చేసే పాఠశాల కార్యక్రమాల మొత్తాన్ని విద్యా ప్రణాళిక అంటారు. ముర్రే శిశువుకు ఏ అనుభవాలను పాఠశాల ఏ విధంగా వినియోగిస్తుందో అవన్నీ విద్యా ప్రణాళికగా ఏర్పడతాయని నిర్వచించారు. సేలర్, అలెగ్జాండర్ అనే రచయితలు విద్యా ప్రణాళిక అంటే కేవలం పాఠశాలలో విద్యార్థులు నేర్చుకోవాల్సిన విషయవస్తువు కాదంటూ, అభ్యాసకులు తమ ఉపాధ్యాయులు ఆశించే లక్ష్యాలను ఏ అనుభవాల ద్వారా సాధిస్తారో అవన్నీ విద్యా ప్రణాళికలో ఉంటాయని చెప్పారు. సెకండరీ విద్యా కమిషన్ 1952-53 ప్రకారం విద్యా ప్రణాళిక గురించి ఎంతో అర్థవంతంగా, సమగ్రంగా నిర్వచించడం జరిగింది. విద్యా ప్రణాళిక పాఠశాలలో సాంప్రదాయకంగా బోధించే విద్యాపరమైన విషయాలు మాత్రమే కాదు, పాఠశాలలోను, తరగతి గదిలోను, గ్రంథాలయంలోను, ప్రయోగశాలలోను, వర్క్షాప్లను, ఆట స్థలాలలోను, ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ఏర్పడే వివిధ నియత, అనీత సంబంధాలలోనూ అనేక కార్యకలాపాలు జరుగుతాయి. ఈ విధంగా పాఠశాల జీవితం యావత్తు విద్యా ప్రణాళిక అవుతుంది. ఇది విద్యార్థుల జీవితంలో ఉన్న సంబంధం ఆధారంగా ఉంటుంది. అంతేకాక ఇది వారిలో సంతులిత మూర్తిమత్వ వికాస పరిణామ క్రమానికి తోడ్పడుతుంది. ఆల్బర్టి ప్రకారం పాఠశాల తన విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాలు రూపమే విద్యా ప్రణాళిక. పై నిర్వచనాల ఆధారంగా విద్యా ప్రణాళిక అంటే కేవలం పాఠ్యాంశ విషయాలే కాకుండా విద్యార్థి పాఠశాల లోపల, వెలుపల పొందే సమస్త అభ్యసన అనుభవాలతో కూడిందని అర్థం.